అమరావతిలోనే భారత స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరగనున్నాయి. ఏపీ సచివాలయం వెనుక ఉన్న ప్రాంతంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఈసారి అమరావతిలోనే రాష్ట్ర ప్రభుత్వం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనుంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ దీపిక. ఆగస్టు 15న 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహించబోతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆగస్టు 15న కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కూడా కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. అయితే అమరావతి ఈసారి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల మటుకు ఈసారి రాజధాని ప్రాంతమైన అమరావతిలో ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాజధాని ప్రాంతమైన తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి తరలి వచ్చాక అప్పటి నుంచి కూడా గత 10 ఏళ్ళుగా మటుకు విజయవాడలో నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం కావచ్చు, ఆగస్టు 15 దినోత్సవ కార్యక్రమాలు కావచ్చు ఇక్కడ నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈసారి మటుకు మొదటిసారి మటుకు రాజధాని ప్రాంతమైన అమరావతిలో నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కూడా మన రాష్ట్ర సచివాలయం అమరావతిలో సచివాలయం బ్యాక్ సైడ్ ఉన్న ఒక పెద్ద ప్రదేశంలో కూడా అక్కడ ఇదివరకే పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆ ప్రదేశంలో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుక మటుకు ఈసారి మటుకు అమరావతి ప్రాంతంలో నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈ మేరకు కూడా ఈ రోజు రాష్ట్ర సిఎస్ విజయానంద్ ఆధ్వర్యంలో కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై కూడా ఏర్పాట్లపై కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కూడా సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో పాటు అలాగే జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో పాటు ఇతర అధికారులు అలాగే అడిషనల్ డీజీ మధుసూదన్ రెడ్డితో పాటు ఇతర అధికారులతో కూడా పాల్గొన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అమరావతి నుంచి తలపెట్టిన స్వాతంత్ర దినోత్సవ వేడుకకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా సిఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. ఒకవేళ వర్షం వచ్చినా కూడా అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయాలి. అలాగే ట్రాఫిక్ కావచ్చు, అలాగే విద్యుత్ కావచ్చు, ఇలాంటి అన్ని ఏర్పాట్లు చేయాలి. అలాగే మొత్తం అక్కడ సీటింగ్ కావచ్చు, విఐపీ సీటింగ్ కావచ్చు, సామాన్య ప్రజలు వచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా సిఎస్ విజయానంద్ ఆదేశించారు. అలాగే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా అమరావతితో పాటు అలాగే గవర్నర్ బంగ్లా, అలాగే సీఎం నివాసం తదితర చోట్ల కూడా విద్యుత్ అలంకరణ ప్రత్యేకంగా చేయాలని చెప్పేసి కూడా సిఎస్ ఆదేశించారు. మొత్తం చూసుకున్నట్టు ఈసారి మటుకు మొదటిసారిగా మటుకు అమరావతి రాజధాని ప్రాంతం వరకు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.